నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో బలహీనంగా ఉన్నారా? ఆయుర్వేద చిట్కాలు ఇవిగో. క్యాన్సర్ కణాలను నాశనం చేసే సరికొత్త స్మార్ట్ మాలిక్యూల్. శరీరంలో కనిపించని వాపును గుర్తించే పరీక్ష ఇదే. ఛాతిలో నొప్పి లేకుండానే గుండెపోటు వస్తుందా? ఇంకా హెల్త్ టిప్. ముప్పూటలా బాగానే తింటున్నా ఒంటికి కండపట్టడం లేదా? కాస్త పని చేయగానే నీరసం కమ్ముకొస్తుందా? ఒళ్ళంతా ఎప్పుడూ బలహీనంగా ఉంటుందా? బరువు పెరగడానికి, బలం పుంజుకోవడానికి ఏవేవో తింటూ ప్రయోగాలు చేసి అలసిపోయారా? అయితే మీకో శుభవార్త. మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదంలో నీరసాన్ని అధిగమించడానికి, శరీరం పుష్టిగా మారడానికి చక్కటి చికిత్సలు, పరిష్కారాలెన్నో అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. బలహీనంగా, సన్నగా ఉన్నవారికి ఉపకరించే ఆయుర్వేద చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండిపోయిన చెట్టు చిన్న గాలికి సైతం విరిగిపోయేలా ఉంటుంది. అలాగే లోపల బలం లేని శరీరం చిన్న రుగ్మతకైనా ఇట్టే తల వంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ రకమైన శారీరక బలహీనతను ఆయుర్వేదంలో కార్ష్యం లేదా కృశత్వం అని పిలుస్తారు. మన శరీరం సప్తధాతువులైన రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రధాతువుల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. జీర్ణ వ్యవస్థలోని జఠరాగ్ని మందగించినప్పుడు, వాతదోషం తీవ్రంగా ప్రకోపించినప్పుడు మనం తినే ఆహార పోషకాలు మొదటి ధాతువైన రసధాతువు నుండి తదుపరి మాంస, మేధో ధాతువులకు సరిగ్గా అందవు. దీంతో కండరాల క్షీణత, ఎముకల బలహీనత, నిరంతర అలసట, నీరసం, చర్మం జీవం కోల్పోవడం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతారు నిపుణులు. పిల్లలు కొన్ని అనారోగ్య సమస్యలు అంటే చాలా సన్నగా ఉండి ట్యూబర్కులోసిస్ లాంటి కొన్ని డిజీజెస్ ఉంటాయి. వాటి వల్ల కూడా పిల్లలు సరిగ్గా తినక అర్భకంగా తయారైనప్పుడు అప్పుడు కూడా పిల్లలు ఎదుగుదల ఉండదు. చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఎముకలు ఎదగవు వాళ్ళకి. అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే కాల్షియం మెటబాలిజంలో వాళ్ళకి ఇచ్చే ఫుడ్లో కూడా వాళ్ళకి అబ్జార్ప్షన్ జరగదు. అప్పుడు కూడా వాళ్ళకి యొక్క ఎదుగుదల అనేది ఉండదు. వాళ్ళకి జనరల్ హెల్త్ ఉండదు. అలాగే కొన్నిసార్లు జింక్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంటుంది. అది చాలా ఇంపార్టెంట్, చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అయితే ఈ జింక్ అనేది కూడా పిల్లల ఎదుగుదలకి మానసికంగా, శారీరకంగా అంటే వాళ్ళు గ్రోత్ హార్మోన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఎముకలు ఏవైతే పెరుగుతున్నాయో వాటికి ఇది హెల్ప్ చేస్తుంది. జింక్, కాల్షియము, అలాగే ఈ యొక్క డి విటమిన్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి కావాలి పిల్లలకి. సో ఇవన్నీ మనం వాళ్ళకి ఏజ్కి తగ్గట్టు ఇస్తే కనుక పిల్లలు బాగా గ్రో అవుతారు. మన దేశంలో కంటే వేరే దేశాల్లో పీడియాట్రిషియన్స్ చాలా బాగా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇంత ప్రోటీన్ ఇవ్వాలి వీళ్ళకి, ఇంత కాల్షియం ఇవ్వాలి, ఇంత విటమిన్ D3 ఇవ్వాలని చెప్తారు. కాకపోతే ఇక్కడ కొంచెము ఇప్పుడిప్పుడే పేషెంట్స్ అండ్ డాక్టర్కి కొంచెం కమ్యూనికేషన్ అవుతుంది. అదే ఇప్పుడు ఇందులో ఏంటంటే పిల్లలకి ఇప్పుడు డి విటమిన్ కూడా చాలా తక్కువ వచ్చేస్తుంది. ఎందువల్లంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల డి విటమిన్ రావట్లేదు. కాబట్టి పిల్లలకి రొటీన్ టెస్ట్లు అనేవి చేయించాలి. ఇంతలే పిల్లలకి ఏం రోగం ఉండదు, వాళ్ళకి హాయిగా ఉన్నారు, ఆడుకుంటున్నారంటే కాదు. చాలా సందర్భాల్లో యాక్సిడెంటల్గా కొన్ని దొరుకుతాయి మనకి. కాబట్టి వీళ్ళకి తప్పనిసరి పిల్లలు 10, 11, 12 వయసు వచ్చేసరికి వాళ్ళకి రొటీన్ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయిస్తే కనుక ఏది తగ్గిందో అది మనం సప్లిమెంట్ చేస్తే పిల్లలు బాగా గ్రో అవుతారు. ఎందుకంటే 11, 12 ఏళ్ల నుంచి మగపిల్లలు అయితే 18 ఏళ్ల వరకు గ్రో అవుతారు. అదే ఆడపిల్లలు అయితే 13, 14 ఏళ్ల వరకే గ్రో అవుతారు. అంటే ఆ తర్వాత గ్రో అయినా చాలా మైన్యూట్గా గ్రో అవుతారు. అంటే ఏంటి, ఎప్పుడైతే ఎముకలు అతుక్కుపోతాయో దాన్ని ఆసిఫికేషన్ అంటారు. ఆ ప్లేట్స్ అయితే ఎప్పుడైతే ఫామ్ అయిపోయో బోన్ ప్లేట్స్ అప్పుడు ఇంకా గ్రో కారు పిల్లలు. అలాగే ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఎప్పుడైతే వాళ్ళకి మీసాలు గడ్డలు వచ్చి ఆడపిల్లలకి ఈ ప్యూబర్టీ వస్తుందో అప్పుడు కూడా గ్రో కారు. అలాగే వాళ్ళ ఆహారం విషయంలో మనకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాల్సి వస్తే మనకి ఒక కేజీకి 1 గ్రాము, వాళ్ళకి 2 గ్రామ్స్ కావాల్సి వస్తుంది అప్రాక్సిమేట్గా. కాబట్టి వాళ్ళ ప్రోటీన్ ఎందుకంటే వాళ్ళు గ్రోయింగ్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళ బోన్ గ్రోత్ అన్నీ కావాలి కాబట్టి ప్రోటీన్ కంటెంట్ చాలా కావాల్సి, అలాగే కాల్షియం లాంటిది కూడా కావచ్చు. దీనికి అన్నిటికీ ఏంటంటే మనం వాళ్ళకి బ్యాలెన్స్డ్ ఫుడ్ పెట్టాలి. మనం ఇంట్లో చేసిన హై ప్రోటీన్ అంటే శనగ పిండితో చేసిన పదార్థాలు పెట్టచ్చు పిల్లలకి, చాలా మంచిది.
అలాగే పెసళ్ళతో చేసిన పదార్థాలు ఏదైనా చేయండి, మురుకులో గిరుకులో ఏవో ఒకటి రకరకాలతో మన ఇంట్లో చేసుకునే ఉంటాయి కదా, అవి చేసి పెట్టండి. ఇవి పెట్టడం ద్వారా పిల్లలు వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ కొంత వస్తుంది. అలాగే మీరు పెట్టే నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయితే నాన్ వెజిటేరియన్స్కి ఫిష్ అధికంగా పెట్టండి, గుడ్లు పెట్టండి, పాలు పెట్టండి, పెరుగు పెట్టండి. పెరుగు కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ పెరుగు, బాగా నీళ్లు తీసేసిన పెరుగు, గట్టిగా ఉన్న పెరుగు పెడితే అది పిల్లలకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. దాన్ని ఈ మధ్య గ్రీక్ యోగర్ట్ అంటున్నారు. అతిగా తింటేనే బరువు పెరుగుతామని అనుకుంటారు మనలో చాలా మంది. నిజానికి ఇందులో వాస్తవం కొంతే. ఆయుర్వేదం ప్రకారం ఎంత తిన్నామనే దానికంటే తిన్నదాన్ని ఎంత సక్రమంగా అరిగించుకుంటున్నామనేదే ముఖ్యం. జఠరాగ్నిని సరిచేయకుండా కేవలం క్యాలరీలు పెంచే ఆహారం తీసుకుంటే కడుపులో ఆమం అంటే వ్యర్థాలు పెరుగుతాయి. దీంతో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఆధునిక వైద్య పరిశోధనల ప్రకారం ఆయుర్వేదంలో అశ్వగంధ అనేది శారీరక శక్తిని, కండరాల పరిమాణాన్ని పెంచడంలోనూ, స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ని తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. ఆయుర్వేద చికిత్సా విధానంలో శరీర పుష్టిని పెంచే ప్రక్రియను బ్రహ్మణ థెరపీగా పిలుస్తారు. ఇందులో పంచకర్మ ద్వారా శరీరాన్ని శోధించి జీర్ణక్రియను వేగవంతం చేస్తారు. ఈ క్రమంలో చ్యవన్ప్రాష్, శతావరి, అశ్వగంధాది లేహ్యం, ద్రాక్షారిష్టం, సువర్ణ సమేత ఔషధాలను వాడాల్సి ఉంటుంది. ఇంక చిట్కా విషయానికి వచ్చేసరికి మునగాకు మనకి మార్కెట్లో ఇప్పుడు బాగా అమ్ముతున్నారు. సో ఆ మునగాకు పొడి కారపొడిలాగా తయారు చేసి, అంటే ఏంటి, మునగాకు, కరివేపాకు, అవిసెలు, ఈ 3 కూడా పొడి చేసి పెట్టి ఫస్ట్ ముద్ద అన్నంలో కొంచెం నెయ్యి వేసి పిల్లలకి పెడితే కూడా చాలా గ్రో అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది నెయ్యి అధికంగా పెట్టేస్తున్నారు పిల్లలకి. అలా పెట్టకూడదు, ఎందుకంటే నెయ్యి మంచిదే, కాకపోతే అది ఎక్కువ పెడితే కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అవుతుంది పిల్లలకి. అది మెజర్డ్ క్వాంటిటీలో నెయ్యి పెడితే కనుక వాళ్ళకి ఏ విధమైన హాని ఉంటుంది. సుమారు రోజుకు ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ దాకా నెయ్యి పెట్టచ్చు వాళ్ళ పిల్లలకైతే. ఇంకా చికిత్సా విషయానికి వచ్చేసరికి పిల్లలకి ఏ కారణం చేత వాళ్ళు బలహీనంగా ఉన్నారు, అంటే వాళ్ళకి వెయిట్ పెరగట్లేదా, పిల్లలు మళ్ళీ వాళ్ళకి సడన్గా వెయిట్ ఆగిపోయిందా, ఏదైనా అనారోగ్యం వల్ల వాళ్ళు వెయిట్ పెరగట్లేదా, ఇవన్నీ చూసి దానికి సరిపడా చికిత్స అనేది చేయాలి. అలాగే వాళ్ళకి కాల్షియం లాంటి సప్లిమెంటేషన్స్ ఆధునికంగా ఇచ్చినా పర్వాలే, లేదంటే మన దగ్గర ప్రవాళ పిష్టి, ప్రవాళ భస్మ, అలాగే కొన్ని ముక్తా పిష్టి, ముక్తా భస్మ అనేవి కొన్ని కాల్షియం బేస్డ్ భస్మాస్ ఉంటాయి. అవి యాక్చువల్లీ వేసుకున్న వెంటనే అబ్జర్వ్ అవుతాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆక్సిడైజ్ ఫామ్లో ఉంటాయి. కాబట్టి ఇవి మెజర్డ్గా పిల్లలకి ఒక 2-3 నెలల పాటు ఇచ్చి మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇస్తూ ఉంటే కూడా వాళ్ళు గ్రో అవుతాయి. అన్నిటికంటే ముఖ్యం పిల్లలకి తరచూ టెస్టింగ్ అనేది చేయాలి. ముఖ్యంగా ఈ థైరాయిడ్ లాంటిది ఏదైనా సమస్యలు అర్లీగా వస్తే కనుక పిల్లలకి ఈ గ్రోత్ హార్మోన్స్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ సుమారు 12 ఏళ్ళు వచ్చాక పిల్లలకి చేయాలి. పాదుకి నీరు పోస్తేనే చెట్టు పచ్చగా ఎదుగుతుంది. సరైన మోతాదులో అన్ని పోషకాలు అందితేనే మన దేహం ఎదుగుదల, ఆరోగ్యం చక్కగా ఉంటాయి. దేహపుష్టికి ఆయుర్వేదం తనమైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. రాత్రిపూట నానబెట్టిన ఎండు ద్రాక్ష, ఖర్జూరాలను ఉదయాన్నే తీసుకోవడం మేలు చేస్తుంది. రోజు 1 గ్లాసు గోరువెచ్చని పాలలో 1 స్పూన్ అశ్వగంధ పొడి, కాస్త నెయ్యి కలిపి తాగడం వల్ల కండరాలు బలం పుంజుకుంటాయి. ఉడకబెట్టిన బంగాళాదుంపలు, నువ్వులు, అరటిపండ్లు, వేరుశనగలు, మేకపాలు లేదా ఆవు నెయ్యిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. పౌష్టికాహారంతో పాటు రోజుకు 7-8 గంటలైనా నిద్రపోవాలి. నిత్యం యోగాసనాల్ని సాధన చేయడం మేలు. ఇక ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ఆయుర్వేద ఔషధాలను నిపుణుల సమక్షంలో వాడుకోవాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శారీరక బలహీనతను సులువుగానే అధిగమించవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. ఆధునిక వైద్య రంగంలో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఒక విప్లవాత్మకమైన పురోగతి లభించింది. అమెరికాలోని ప్రముఖ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఉమ్మడిగా నిర్వహించిన తాజా అధ్యయనంలో క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని నాశనం చేసే ఒక కొత్త స్మార్ట్ మాలిక్యూల్ని రూపొందించారు. సాధారణంగా కీమోథెరపీ లేదా రేడియేషన్ చికిత్సలను అందించేటప్పుడు క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతిని రోగులు తీవ్రమైన నీరసం, జుట్టు రాలిపోవడం వంటి అడ్డంకుల్ని ఎదుర్కొంటారు. కానీ అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేసి ఈ కొత్త మాలిక్యూల్ కేవలం క్యాన్సర్ ప్రభావిత కణాల డిఎన్ఏను మాత్రమే గుర్తించి వాటిని స్వయంచాలకంగా నశింపజేస్తుంది. ఈ ప్రక్రియలో పక్కన ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని కలగకపోవడం విశేషం. ఈ పరిశోధన ఫలితాలను అంతర్జాతీయ మెడికల్ జర్నల్ నేచర్ మెడిసిన్ లో ఇటీవల ప్రచురించారు. ప్రయోగ పరీక్షల్లో ఈ మాలిక్యూల్ ట్యూమర్ల పరిమాణాన్ని
ఏకంగా 80% వరకు తగ్గించినట్లు శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్లను ముందస్తు దవలోనే పూర్తిగా అరికట్టడానికి ఇది అద్భుతంగా తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఈ నూతన పరిశోధన భవిష్యత్తులో దుష్ప్రభావాలేమీ లేని సురక్షితమైన క్యాన్సర్ చికిత్సలకు సరికొత్త బాటలు వేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది రోగులకు ఇది కొండంత ధైర్యాన్ని, ఆశను అందిస్తుందని వైద్య నిపుణులు విశ్వసిస్తున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్లను ముందస్తు దశలోనే పూర్తిగా అరికట్టడానికి ఇది అద్భుతంగా తోడ్పడుతుందని భావిస్తున్నారు. గుండెపోటు, పక్షవాతం, మధుమేహం, కిడ్నీ వ్యాధులు ఇవన్నీ ఒక్కరోజులో వచ్చేవి కావు. చాలా సందర్భాలలో శరీరంలో సంవత్సరాల తరబడి నిశ్శబ్దంగా జరిగే మార్పుల ఫలితంగానే ఇవి బయటపడతాయి. అలాంటి మార్పుల్లో ముఖ్యమైనది క్రానిక్ ఇన్ఫ్లమేషన్. అంటే శరీరంలో చాలా ఏళ్లుగా స్వల్పస్థాయిలో వాపు కొనసాగుతూ ఉంటుందన్నమాట. సాధారణంగా ఇన్ఫ్లమేషన్ అనేది శరీరానికి హానికరం కాదు. గాయం అయినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేదా శరీరంలో ఏదైనా దెబ్బతిన్నప్పుడు దాన్ని సరిచేయడానికి రోగ నిరోధక వ్యవస్థ ప్రారంభించే సహజ రక్షణ చర్యే ఇన్ఫ్లమేషన్. సమస్య తగ్గిన తర్వాత ఈ ప్రక్రియ కూడా ఆగిపోతుంది. అయితే కొందరిలో బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా శరీరంలో చాలా తక్కువ స్థాయిలో ఇన్ఫ్లమేషన్ నెలలు లేదా సంవత్సరాల పాటు కొనసాగవచ్చు. ఈ పరిస్థితిని అంచనా వేయడానికి హై సెన్సిటివిటీ సి రియాక్టివ్ ప్రోటీన్ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్నే సంక్షిప్తంగా HSCRP అని పిలుస్తారు. శరీరంలో వాపు ఏర్పడినప్పుడు కాలేయం సి రియాక్టివ్ ప్రోటీన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. సాధారణ CRP పరీక్ష తీవ్రమైన ఇన్ఫెక్షన్లు లేదా వాపును గుర్తించడంలో ఉపయోగపడుతుంది. కానీ HSCRP పరీక్ష చాలా తక్కువ స్థాయిలో ఉండే మార్పులను కూడా గుర్తించగలిగేంత సున్నితంగా ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఇతర పరీక్షలతో పాటు HSCRP పరీక్షను కూడా వైద్యులు ఉపయోగిస్తారు. జ్వరం, వైరల్ లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, దంతాల వాపు, కీళ్ల వాపు, గాయాలు, ఇటీవల జరిగిన శస్త్రచికిత్స వంటి అనేక కారణాల వల్ల కూడా HSCRP తాత్కాలికంగా పెరగవచ్చు. అందుకే ఆరోగ్యంగా ఉన్న సమయంలో వైద్యుడి సలహా మేరకే ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది. HSCRP స్థాయి ఎక్కువగా వచ్చినప్పుడు దాన్ని తగ్గించే ఒక్క మాత్రం ఉండదు. అసలు కారణాన్ని గుర్తించి దానిని నియంత్రించడం ముఖ్యం. బరువు తగ్గడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ధూమపానం మానేయడం, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడం వంటి జీవనశైలి మార్పులు శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడవచ్చు. అవసరమైతే వైద్యులు ఇతర చికిత్సలను కూడా సూచిస్తారు. అయితే దీని ఫలితాలను ఎప్పుడూ ఇతర పరీక్షలు, వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, జీవనశైలి, వైద్యుల క్లినికల్ అంచనాలతో కలిపి మాత్రమే అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ పరీక్ష నిజమైన ప్రయోజనం అందిస్తుంది. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఒకటే బరువుగా, ఆయాసంగా ఉండడం సహజం. అలాగే భుజం లాగేయడం, నొప్పి వీపులోకి విస్తరించడం, దవడ బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. అయితే గుండెపోటు సమయంలో అన్నిసార్లు ఇలాంటి లక్షణాలు కనిపించాలనేమీ లేదు. ఎలాంటి లక్షణాలు, నొప్పి లేకుండానే గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ తరహా గుండెపోటును సైలెంట్ హార్ట్ అటాక్ అని పిలుస్తారు. నిశ్శబ్ద హంతకి సైలెంట్ హార్ట్ అటాక్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఛాతీలో నొప్పి లేకుండానే హార్ట్ అటాక్ రావచ్చా? సైలెంట్ హార్ట్ అటాక్ అనేది చాలా కామన్గానే అవపడుతుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో చెస్ట్ పెయిన్ అనేది రావచ్చు. కానీ కొద్దిమందికి చెస్ట్ పెయిన్ రాకుండా తల తింపి పడిపోవడము, లేకుంటే బాగా ఆయాసంలాగా రావడము, లేదు అంటే పేషెంట్స్కి ఏమైందంటే అప్పుడప్పుడు సింకోపల్ సడన్గా కొలాప్స్ అవుతారు. సింకోపల్ అటాక్ వచ్చేసి అన్కాన్షియస్ అయిపోవడం. సో ఇది కామన్గా ఏంటంటే చెస్ట్ పెయిన్ రాకుండా సైలెంట్ హార్ట్ అటాక్ అనేది కామన్గా రావడానికి ఎక్స్ట్రీమ్ ఏజ్ ఫీమేల్ పేషెంట్, వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా సర్వసాధారణం. సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏంటి? దాన్ని గుర్తించటం ఎందుకు కష్టం? హార్ట్ అటాక్ అంటే కంపల్సరీ ఛాతీ నొప్పి రావాలి. కానీ హార్ట్ అటాక్ అనేది రకరకాలుగా మేనిఫెస్ట్ కావచ్చు. ఒకటేమో చెస్ట్ పెయిన్, ఇంకోటేమో బాగా ఆయాసపడడం, అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడం, ఇంకోసారి ఏంటంటే బాగా విపరీతంగా చక్కెర వచ్చేసి పేషెంట్ గిడ్నీస్ వచ్చి పడిపోవడము. కొద్దిమందిలో ఏంటంటే ఫస్ట్ సడన్ కార్డియాక్ అరెస్ట్, అంటే సడన్గా కొలాప్స్ అయ్యి బీపీ అవన్నీ రికార్డు కాకపోవడం కూడా రావచ్చు.
బట్ సైలెంట్ హార్ట్ అటాక్లో ఏంటంటే అంతకుముందు పాజిటివ్గా ఎప్పుడో ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ నోటీసులు లేకుండా ఎప్పుడైనా డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఈసీజీ కానీ హార్ట్ స్కానింగ్ చేసుకున్నప్పుడు అందులో మన గుండె కండరంలో ఎక్కడైతే బ్లడ్ ఫ్లో తగ్గుద్దో దాని మూమెంట్ తగ్గుతుంది. ఈసీజీలో కూడా మనకు ఓల్డ్ అటాక్ చేంజెస్ అవ్వపడతాయి. అప్పుడు డాక్టర్ గారు అడుగుతారు రెట్రోస్పెక్టివ్గా, మీకు ఇంతకుముందు ఎప్పుడైనా ఛాతీ నొప్పి వచ్చిందా, ఆయాసం వచ్చిందా, దాన్ని బట్టి దే ఎవాల్యుయేట్. అప్పుడు ట్రెడ్మిల్ చేస్తే ట్రెడ్మిల్లో పాజిటివ్ ఉండి అప్పుడు యాంజియోగ్రామ్ చేస్తే జబ్బు తీవ్రత ఎంత ఉందనేది మనము నిర్ధారణ చేసి వారికి యాంజియోప్లాస్టీ అవసరమా, మెడిసిన్సే సరిపోతాయా, లేకుంటే బైపాస్ అవసరం అనేది మళ్ళీ ఈ ఫర్దర్ ఎవాల్యుయేషన్లో మన ఈసీజీ కానీ ఎకో కానీ ట్రెడ్మిల్ కానీ అవసరమైతే యాంజియోగ్రామ్ చేసి నిర్ధారించవచ్చు. సైలెంట్ హార్ట్ అటాక్ ముప్పు ఎవరికి ఎక్కువ? మధుమేహులకు, మహిళలకు ముప్పు ఎందుకు ఎక్కువ? మామూలుగా లేడీస్లో ఏంటంటే సిమ్టమ్స్ మిస్లీడ్ చేస్తాయి. అంటే కొద్దిమందికి బాగా విపరీతంగా పెయిన్ అంటారు, కానీ వాళ్ళకు చూస్తే అన్నీ నార్మలే ఉంటాయి. అదే జెంట్స్లో ఏంటంటే నొప్పి వచ్చినప్పుడు సర్వసాధారణంగా వాళ్ళకు హార్ట్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లేడీస్లో మామూలు యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత వాళ్ళకు కంగారు, చిన్న చిన్న వాటికే నొప్పి అనిపించి సైకలాజికల్ ఫీలింగ్స్ అనేటివి యాంగ్జైటీ డిజార్డర్స్ ఎక్కువ ఉంటాయి. సో వేరేది ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే న్యూరోపతి వస్తుంది. ఈ నర్వ్స్ ఎఫెక్ట్ కావడం వల్ల ఈ పెయిన్ రిసెప్టర్స్ ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళకు నొప్పి తెలవక వాళ్ళు యూజువల్గా హార్ట్ ఫెయిల్యూర్లు కానీ లేకుంటే వాళ్ళకు బాగా విపరీతంగా ఊపిరితిత్తుల్లో నీరు వచ్చి ఆయాసపడడం అనేది వీళ్ళకు కామన్. చాలా వరకు ఏంటంటే కొద్దిమందికి ఓల్డ్ అటాక్, సైలెంట్ అటాక్ ఉండి తర్వాత వాళ్ళకు పాల్పిటేషన్స్ వచ్చి, అంటే బీటీబీఎఫ్ అంటాం, అంటే హార్ట్ రేట్ సడన్గా 250, 300 దానికి వెళ్ళి హార్ట్ స్టాప్స్ ఫంక్షనింగ్. సో దానివల్ల కూడా మనము ఈ సైలెంట్ హార్ట్ అటాక్ వల్ల ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ అన్నట్టు. అంటే సైలెంట్ అటాక్ యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్, ఓల్డ్ ఏజ్. కొద్దిమంది అంటే సర్వైకల్ స్పాండిలోసిస్, ఏజ్ తోటి ఏమైంది అంటే మెడ నొప్పులు వస్తాయి. ఈ మన వర్టెబ్రల్ కాలంలో ఉన్న బోన్స్ పెరిగి నరాల మీద ప్రెషర్ పడి రాడిక్లోపతి అంటే ఎడమ చేయి లాగడము లేకుంటే మెడ లాగడం, ఇట్లాంటివన్నీ కామన్ సిమ్టమ్స్. సో వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడప్పుడు దీన్ని పెయిన్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ పెయిన్ కాకుండా ఇది మెడకు సంబంధించిన నొప్పి కదా అని చెప్పేసి వాళ్ళు ఇగ్నోర్ చేయొచ్చు. అందువల్ల వాళ్ళు మిస్లీడ్ అయిపోయి దాన్ని సక్రమంగా డయాగ్నోజ్ చేసుకోకుండా ఫ్యూచర్లో మనకు లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్గా మారే అవకాశం ఉంటుంది. ఛాతీలో నొప్పి లేనప్పుడు హార్ట్ అటాక్ను గుర్తించడం ఎలా? యూజువల్ సైలెంట్ అటాక్ అనేది ఏంటంటే పేషెంట్కి నోటీస్ లేకుండా వాళ్ళను డాక్టర్ అడిగినప్పుడు సార్ నాకు అట్లాంటిది ఎప్పుడు రాలేదు, హార్ట్ అటాక్ అనేది రాలేదని అంటారు. రిట్రాస్పెక్టివ్గా డాక్టర్ అడిగినప్పుడు ఇంతకుముందు ఎప్పుడన్నా కడుపులో మంట బాగుందా అని అంటే వాళ్ళు చెప్తారు. అదే మెడ నొప్పులు కానీ ఎడమ చేయి కానీ ఎప్పుడన్నా బాగా లాగిందా అని అడిగినా కానీ వాళ్ళప్పుడు దాన్ని ఈసీజీ తీయడం వల్ల హోల్డ్ అటాక్ అనేది మనం నిర్ధారించవచ్చు. అదేవిధంగా హార్ట్ స్కాన్ చేసినప్పుడు పంపింగ్ డిఫెక్ట్ కానీ ఒక పోర్షన్ ఆఫ్ ది హార్ట్ మధ్యలో ఏదైతే అటాక్ వచ్చిందో అది సరిగా మూవ్ కాకపోవడం వల్ల మనము సైలెంట్ హార్ట్ అటాక్ అని మనం నిర్ధారించవచ్చు. డయాబెటీస్లో కామన్గా ఎందుకంటే వాళ్ళకు నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి పెయిన్ సెన్సేషన్ తెలియదు కాబట్టి పేషెంట్స్ సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఆయాసంలాగా దమ్ములాగా మేనిఫెస్ట్ అవుతుంది, లేదంటే గిడ్నెస్ వచ్చి మేనిఫెస్ట్ కావచ్చు. సో ఓల్డ్ ఏజ్లో కూడా వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఏజ్లో వాళ్ళకు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కోగ్నిటివ్ ఫంక్షన్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు నిర్ధారించుకోకపోవచ్చు ఏది ఇది ఈ పెయిన్ హార్ట్కి సంబంధించిన లక్షణాలని. అందులో కూడా వాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేడీస్లో ఏంటంటే ఓవర్ప్లే ఆఫ్ సిమ్టమ్స్, అంటే చాలా వరకు లేడీస్లో క్లాసికల్ సిమ్టమ్ చెప్తారు, చెస్ట్ పెయిన్, నడిస్తే బిగబడ్డ అనేది. బట్ యాంజియోగ్రామ్ చేస్తే మెజారిటీకి నార్మల్ ఉంటుంది. పర్టికులర్లీ ప్రీ మెనోపాజ్లో హార్ట్ అటాక్ వచ్చేది లేడీస్లో చాలా అరుదు. ఏజ్ పోస్ట్ మెనోపాజల్లో మేల్స్కి ఎంత రిస్కో లేడీస్ కూడా అంతే రిస్క్. 45 బిలోలో నార్మల్గా లేడీస్ లోపల డయాబెటీస్ కానీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే తప్ప హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అకస్మాత్తుగా ఆయాసం, విపరీతమైన చెమటలు, వికారం, తల తిరగటం, నీరసం వంటి లక్షణాల్ని గుండెపోటుకు సంకేతాలుగా భావించవచ్చా? హార్ట్ అటాక్ అంటే ఏంటి? మనకు గుండెకు ఉన్న 3 ప్రధాన రక్తనాళాల్లో ఏదైనా ఒక రక్తనాళము
అంటే నార్మల్ టోటల్గా బంద్ అయిపోతుంది. ఎప్పుడైతే బంద్ అయిపోతుందో కండరానికి ఎక్కడ రక్తం సరఫరా ఉండదో ఆ కండరము మనము ఇమ్మీడియట్గా రక్త ప్రసరణ ఏర్పాటు చేయకుంటే ఆ కండరం అనేది దెబ్బతిని నశించిపోయే అవకాశం ఉంటుంది. ఒక పెద్ద కండరము ఇప్పుడు సపోజ్ మనకు ఒక 100% అనుకోండి, ఒక 40% ఏరియా కంటే కండరానికి బ్లడ్ సప్లై తక్కువ ఉందని అది మేజర్ అటాక్ అంటాం. సో ఆ మేజర్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, హార్ట్ పంపింగ్ డిఫెక్ట్ వస్తుంది. కాబట్టి హార్ట్ సరైన బ్లడ్ను శరీరానికి సప్లై చేయదు. కాబట్టి ఎందుకంటే అది వీక్గా కాంట్రాక్ట్ అవుతుంది. వీక్గా పంప్ చేయడం వల్ల అందులో బ్లడ్ పూల్ అయిపోయి హార్ట్ లోపల ప్రెషర్ పెరిగి తర్వాత దాని ప్రెషర్ అనేది ఊపిరితిత్తులకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఊపిరితిత్తుల్లో వాటర్ అనేది లీక్ అవుతుంది. దాన్నే పల్మనరీ ఎడిమా అంటాం. అప్పుడు ఏంటంటే మనకు ఏదైతే మనకు వెంటిలేషన్ అవుతుందో ఆ బెడ్ లోపల మనకు వాటర్ అనేది ఫిల్ అయిపోయి పేషెంట్కు ఆయాసం అనేది వస్తుంది. సో హార్ట్ అటాక్ ఒక లక్షణం ఏంటంటే ఊపిరితిత్తుల నీరు వచ్చి బాగా దమ్ము వచ్చే అవకాశం ఉంటాయి. యూజువల్గా కామన్గా వాళ్ళకు మేజర్ అటాక్స్లోనే ఎక్కువ దమ్ము వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు హార్ట్ పంప్ చేయనప్పుడు ఏమైందంటే మన మెదడు కూడా బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే నిలబడతామో బీపీ పడిపోయి బ్రెయిన్కి బ్లడ్ సప్లై కాదో అప్పుడు చక్కెర వచ్చేసి తలదిప్పి పడిపోయే అవకాశం ఉంటుంది. బాగా స్వెట్టింగ్ అంటే మనకి ఎప్పుడైతే హార్ట్ మేజర్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుంది, శరీరానికి హార్ట్ బ్లడ్ సప్లై మనం సరి అయిన బ్లడ్ సప్లై అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడైతే మేజర్ హార్ట్ అటాక్ వచ్చేటతో హార్ట్ కండరం వీక్ అవుతుంది. కాబట్టి హార్ట్ కావలసినంత బ్లడ్ని మన శరీరానికి సప్లై చేయదు. కాబట్టి ఏమవుతుంది, మన స్కిన్లో ఉన్న రక్తనాళాలన్నీ కంట్రాక్షన్కి వెళ్తాయి అన్నట్టు, వాసోస్పాదం అంటాం. ఎప్పుడైతే వాసోస్పాదంలోకి వెళ్తుందో దాన్ని అంటే బ్లడ్ ప్రెషర్ పెంచుకోవడానికి స్కిన్లో ఉన్న కండరాలు, అదేవిధంగా వివిధ ఆర్గాన్లో ఉన్న కండరాలు ఈ అడ్రలిన్ అనేది వాటి వల్ల బాగా సంకోచించి బ్లడ్ ప్రెషర్ను బాడీలో పెంచడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు ఏమైంది, స్కిన్లో బ్లడ్ తక్కువది కాబట్టి మనకు బాగా విపరీతంగా చెమట రావడము లేకుంటే శరీరం చల్లబడిపోవడం అనేది లక్షణాలు వస్తాయి. సైలెంట్ హార్ట్ అటాక్ రిస్క్ అనేది మధుమేహులకు మహిళలకు ఎక్కువగా ఉంటుంది. నొప్పి లేకుండా విరుచుకుపడుతూ ప్రాణాంతకంగా పరిణమించే ఈ విపత్తు విషయంలో అవగాహనే కీలకం. గుండె పంపే చిన్న చిన్న సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీలో చిన్నపాటి అసౌకర్యంగా అనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు లేత జామ ఆకుల్ని నీటిలో మరిగించి ఆ నీటిని వారానికి 2-3 సార్లు ఉదయాన్నే తాగడాన్ని అలవాటు చేసుకోండి. రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా అదుపులో ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, పీసీఓడి నియంత్రణకు కూడా తోడ్పడుతుంది.